కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు బూనా. అలాగే రామ్ నరేష్, అన్ని పార్టీల అభ్యర్థులు ఓటర్లకైతే డబ్బు ప్రవాహాన్ని నీళ్ళలా, ముఖ్యంగా చూసుకుంటే నీళ్ళలా ఖర్చు పెట్టినట్లే అనిపిస్తుంది. సో కానీ మీరు చెప్పినట్లు సైలెంట్ ఓటింగ్ అనేది ఎటు పడింది, ఇటు ప్రభుత్వానికి అనుకూలంగా పడిందా ప్రతికూలంగా పడిందా అనేది ఇక్కడ పెద్ద టాస్క్ లాగా కనిపిస్తుంది కదా. యా బూనా, అంటే ఇక్కడ పోలింగ్ అనేది చాలా సైలెంట్ గా జరిగింది. తాయిలాలు ఎంత ఇచ్చినప్పటికీ కూడా, అంటే ఒక్కొక్క ఓటుకి దాదాపు 1000 నుంచి 2500, కొన్ని చోట్ల 5000, కొన్ని చోట్ల 10,000, కొన్ని చోట్ల మాత్రం 50,000 వరకు ఇచ్చారు. అదేవిధంగా వెండి నాణ్యాలు పంపిణీ చేశారు, అదేవిధంగా వెండి కడియాలు పంపిణీ చేశారు, అదేవిధంగా ఇటు బంగారానికి సంబంధించిన రింగులు కూడా పంపిణీ చేశారు. అయినప్పటికీ కూడా ఓటర్ మాత్రం తీసుకునే తాయిలాలు తీసుకున్నారు, కానీ తాము ఎవరికి ఓటు వేయాలనుకున్నారో వాళ్ళకి మాత్రమే ఓటు వేశారు. దీంతో ఫలితాలు ఇప్పుడు వరకు అందుతున్న ఫలితాలు మాత్రం చాలా టఫ్ ఫైట్ గా వస్తున్న ఫలితాలు అయితే వస్తున్నాయి. ఏకపక్షంగా సాగుతాయనుకున్న ఎలక్షన్స్ మాత్రం చాలా టఫ్ గా జరుగుతున్న పరిస్థితి ఉంది. అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారని చెప్పేసి జనం భావించారు. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి టఫ్ ఫైట్ అయితే ఇస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటివరకు చాలా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలిచింది, వార్డుల్లో కాంగ్రెస్ గెలిచిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా చాలా చోట్ల ఇప్పటికే అందుతున్న రిజల్ట్స్ ప్రకారం చాలా చోట్ల విజయం సాధిస్తుంది. అదేవిధంగా బీజేపీ కూడా కొన్ని మున్సిపాలిటీల్లో టఫ్ ఫైట్ అయితే ఇస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపారు, అంటే సైలెంట్ ఓటింగ్ అనేది ఎవరి వైపు, అంటే ప్రతిపక్షం చూపించారా లేకపోతే అధికార పక్షానికి చూపించారా చూడాల్సిన పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలిచారో అక్కడంతా కూడా సైలెంట్ ఓటింగ్ బాగా పనిచేసిందని చెప్పొచ్చు. ఆ ఓటింగే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు సంబంధించి అలాగే రామ్ నరేష్, మెదక్కి సంబంధించి బీఆర్ఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అక్కడ ఎట్లా అయినా సరే గెలిచి తీరాలన్న ధీమాతో ఉన్నట్లుంది కదా బీఆర్ఎస్. కొన్ని మున్సిపాలిటీలు మాత్రం ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేసిన పరిస్థితి ఉంది. ఆ మున్సిపాలిటీలో మాత్రం ఎటు పరిస్థితుల్లో చేసుకోవాలని ఒక సైలెంట్ వ్యూహాలు అమలు చేసింది. అందులో భాగంగా ఇటు ఇబ్రహీంపట్నం, ఇటు పటాన్కు సంబంధించి కానీ చాలా కీలకంగా అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఎవరు గెలిచారనేది చాలా కీలకంగా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ దాదాపు వాళ్ళు 50% మున్సిపాలిటీలు వస్తాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో సైలెంట్ ఓటింగ్ మాకు అనుకూలంగా ఉంటుంది, మినిమం 35 నుంచి 40 వరకు మేము సాధిస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ చాలా కీలక పరిణామం, గెలిచిన అభ్యర్థులను కాపాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అందుకే ఇప్పటికే క్యాంపు రాజకీయాలు స్టార్ట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ గెలిచిన అభ్యర్థులు గోడ దూకే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఇప్పటికే చాలా చోట్ల చాలా మున్సిపాలిటీలకు సంబంధించి ఎవరైతే పోటీ చేశారో ఆ పోటీ చేసిన అభ్యర్థులందరినీ కూడా క్యాంపులకు తరలిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మున్సిపాలిటీలు కైవసం చేసుకోవడంలో ఒక అభ్యర్థి గోడ దూకినా కూడా ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి క్యాంప్ రాజకీయాలు అయితే ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఇప్పటివరకు ఓటర్లకు తాయిలాలు ఇచ్చారు, వాళ్ళు తీర్పు ఇచ్చేశారు, ఆ తీర్పుకు సంబంధించిన ఫలితాలు కూడా వెలువడుతున్న పరిస్థితి ఉంది. వచ్చిన ఫలితాల్లో మళ్ళీ ఇక్కడ అభ్యర్థులు గోడ దూకకుండా ఉండడం కోసం క్యాంపు రాజకీయాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు గెలిచారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా స్థానాల్లో గెలుచుకుంది. అదేవిధంగా బీజేపీ కూడా ఎక్కువగా పట్టు స్థానాలు ఏవైతున్నా వాటన్నిటి కూడా గెలుచుకుంటున్న పరిస్థితి మనం ప్రస్తుతం విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ ఇంద్రేషన్ దగ్గర, ఇస్లాపూర్ దగ్గర కౌంటింగ్ కేంద్రం పెద్ద సంఖ్యలో కార్యకర్తలంతా గుమ్మిగూడుతున్న పరిస్థితి ఉంది. రిజల్ట్స్ వస్తున్న సందర్భంగా వాళ్ళు కూడా సంబరాలు చేసుకుంటూ కౌంటింగ్ సెంటర్ దగ్గరికి వచ్చేయడంతో కొంత పరిస్థితి అదుపు తప్పే పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు వారిని కంట్రోల్ చేయడానికి అక్కడికి వెళ్ళి వారందరూ కూడా పంపిస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. మొత్తంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ట్రెండ్స్ సాగుతా చెప్పొచ్చు. ఇప్పుడు అందుతున్న అధికార పార్టీకి బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఫలితాలు గట్టిగా వచ్చినప్పటికీ వాళ్ళు వాళ్ళ ఆనందం, అంటే తమ అభ్యర్థి గెలిచిందంటే కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. పరిస్థితి ఉందని చెప్పొచ్చు. గెలిచారంటే కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఏకపక్షంగా సాగుతున్నట్టుగా కూడా ఏకాప్రతిగా సాగుతున్న పరిస్థితి చెప్పేసి ఫలితాలు దరిపెట్టుకోకపోతే ఎవరు నిర్ణయిస్తున్నారని చెప్పేసి ఫలితాలు అంటే మున్సిపాలిటీని ఎవరు కైవసం చేసిన ముందు ఎక్కువ వాటిని ఎవరు గెలుచుకుంటారని సంబంధించిన సమాచారం మరికొద్ది అంటే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ లో మొత్తం విషయాలన్నీ కూడా బయటపెట్టే అవకాశాలు అయితే రామ్ నరేష్, మీరు చెప్తున్నట్లు అక్కడ ఎవరైతే గెలిచారో వాళ్ళందరూ కేరింతలు కూడా కొడుతున్నారు, గట్టిగా అరుస్తూ తమ ఎవరైతే గెలిచారో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నట్లుగా కూడా ఉన్నారు. అయితే కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలుస్తున్న నేపథ్యం కూడా మనకి కనిపిస్తూ ఉంది కదా రామ్ నరేష్.
తెలంగాణ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 7 నగరపాలక సంస్థలు 116 పురపాలికల్లో ఓట్ల లెక్కింపు మొదలవడంతో అభ్యర్థుల్లో టెన్షన్ పీక్స్ కు చేరింది. ఉదయం 8 గంటలకే స్ట్రాంగ్ రూమ్లను తెరిచిన అధికారులు ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపును చేపట్టారు. ఈ ప్రక్రియ ముగియగానే సాధారణ బ్యాలెట్ పేపర్లను బయటకు తీసి ఒక్కో కట్టుకు 25 చొప్పున కట్టలు కడతారు. ఈసారి బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగడంతో ఫలితాల వెల్లడిలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రతి రౌండ్లో 1000 ఓట్లను లెక్కిస్తూ రౌండ్ల వారీగా ఫలితాలను అనౌన్స్ చేయనున్నారు. ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్ వంటి కార్పొరేషన్లలో 4 రౌండ్ల పాటు లెక్కింపు సాగనుంది. మరోవైపు అలంపూర్ వంటి చిన్న మున్సిపాలిటీల్లో మొదటి రౌండ్లోనే విజేత ఎవరో తేలిపోయే అవకాశం ఉంది. కొన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సంఘం ప్రతి కదలికను పర్యవేక్షిస్తోంది. మధ్యాహ్నం కల్లా మున్సిపాలిటీల పూర్తి చిత్రం స్పష్టమవుతుండగా సాయంత్రానికి కార్పొరేషన్ల భవితవ్యం తేలనుంది. గెలుపు గుర్రాలు ఎవరనేది మరికొద్ది గంటల్లోనే అధికారికంగా వెల్లడి కానుంది. అయితే కొన్ని చోట్ల ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు లీడ్ లో ఉన్నట్లున్నారు. త్రిముఖ పోరు అయితే ప్రధానంగా కనిపిస్తుంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య కొన్ని వార్డుల్లో కాంగ్రెస్ లీడ్ లో ఉంటే కొన్ని చోట్ల బీఆర్ఎస్ అలాగే బీజేపీ కూడా లీడ్ లో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలుస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాము. సో మొత్తం మీద అనుకున్నంత ఈజీగా అయితే పోరులో కాంగ్రెస్ విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తున్నారు. గట్టి పోటీ ఇస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. కొన్ని కార్పొరేషన్లకు సంబంధించి అలాగే మున్సిపాలిటీల్లో కూడా ఎక్కువ వార్డులు సొంతం చేసుకునే విధంగా బీఆర్ఎస్ అలాగే బీజేపీ కూడా తమ యొక్క ప్లాన్ ని, యాక్షన్ ప్లాన్ ని అయితే సిద్ధం చేసుకుని ఈ ఎన్నికలకు వెళ్లినట్లుగా కూడా తెలిసింది. ముఖ్యంగా అభ్యర్థులు అందరూ ఓటర్లకి డబ్బుని పంచినప్పటికీ కూడా వాళ్ళు ఎవరైతే ఓటు వేయాలనుకున్నారో వాళ్ళకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చే విధంగా ఓటు వేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ధన ప్రవాహం ఏ విధంగా అంటే నీటిలా ఖర్చు పెట్టినట్లుగానే మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మొయినాబాద్ లో అయితే ఒక కౌన్సిలర్ కు 7 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. 5 కోట్ల వరకు కేవలం ధనాన్ని పంచిపెట్టారు. ఒక్కొక్క ఓటర్ కి 70,000 రూపాయల చొప్పున కూడా పంచిపెట్టే నేపథ్యం చూసాము. అలాగే పట్టు చీర, 25 కేజీల బియ్యం బస్తా, అలాగే 15 లీటర్స్ కి సంబంధించిన ఆయిల్ టిన్ను కూడా అతను పంచిపెట్టారు. 2 కోట్ల వరకు ఈ విధంగా ఖర్చు పెట్టినట్లుగా కూడా తెలుసు. మరి కౌన్సిలర్ కి సంబంధించి ఫలితం ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది అనేది కూడా మరి కాసేపట్లోనే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే త్రిముఖ పోరు అయితే ఈ పురపోరులో మనకి కనిపిస్తుంది. ప్రధానంగా అన్ని పార్టీలు తమ యొక్క విజయం కోసం తీవ్రంగా కష్టపడిన నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.